మిగతా అప్డేట్ చూస్తే మెట్ట ప్రాంతం నుంచి వచ్చాడని చిన్న చూపు చూసిన వారందరూ ఇప్పుడు విజ్ఞానంలో ఆయన దిట్ట అంటూ గ్రామస్తులతో పాటు తమ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రాంత వాసులు కూడా మెచ్చుకునేలా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ ఇలా పలు అవార్డులు అందుకొని మళ్ళీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు, ఆయన చేసే విశేషాలు ఏమిటి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. జిల్లాలోని కంప సముద్రం గ్రామానికి చెందిన రచయిత్రి మొల్ల 14వ సంతానమైన డాక్టర్ మున్నెల్లి శివశంకరయ్య చిన్నతనం నుంచే విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటూ 13 డిగ్రీ పట్టాలు తీసుకున్నాడు. అలాగే 4 డాక్టరేట్లను సైతం కైవసం చేసుకున్నాడు. అనంతరం నెల్లూరు సమీపంలోని పల్లిపాలెం డైట్ కాలేజీలో లెక్చరర్గా విధులు నిర్వహించాడు. అతని సహధర్మచారిణి కూడా వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయులుగా చిలకలమర్రి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించింది. ఆమె ఆరోగ్య సమస్యల నేపథ్యంలో చిలకలమర్రి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా శివశంకరయ్య చేరాడు. అయితే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన కూడా పూర్వకాలంలో మా పెద్దవాళ్ళందరూ కూడా దేవతామూర్తుల విగ్రహాలు మట్టితో చేసేవాళ్ళంట. ఏవి అంకాలమ్మ, పోలేరమ్మ ఇలాంటివి చేసేవాళ్ళంట. వాళ్ళ జిన్ని ఏదో నాకు ఒకటి టచ్ అయినట్టుంది. అందువల్ల నేను దారంతో చక్కటి చేస్తున్నాను. మరిపాడు మండలం కంపసముద్రం అనేటువంటిది అసలూరు. ఇప్పుడు నేను పనిచేసేది అనంతసాగరం మండలం చిలకలమర్రిలో హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాం. అయితే నేను చేసేటువంటి క్రియలు ఏంటంటే పిల్లలకు బోధన చేసేటప్పుడు బోధన ఉపకరణాలుగా సులువుగా అర్థమయ్యే రీతిలో నేను సులువుగా చెప్పడానికి బోధన ఉపకరణాలని దారంతో చేయడం అనేది ప్రారంభించాను. దాంతో మరలా దేవతామూర్తులు కానీ తర్వాత జాతీయ నాయకులు కానీ అనేక రకాలైనటువంటి వాటిని దారంతో చేశాను. అయితే ఇది కరోనా సమయంలో వీటిని నేను ప్రారంభించాను. ఖాళీ సమయంలో ఎలా ఉండాలని చెప్పేసి అక్కడ ప్రారంభించినటువంటి దాంట్లో మొదట్లో చేసేటప్పుడు చాలా ఒడిదుడుకులు వచ్చాయి. సార్ ఇది నాకు ఎవరు నేర్పించింది కదా సార్, దైవదత్తం. నాకున్నటువంటి ఆలోచన నేను మెరుగుపరుచుకుంటూ దాన్ని చేయడం మొదట్లో అయితే కాలటం అన్నీ కూడా జరిగింది. తర్వాత కాలంలో దాన్ని ఇంకా కూడా బెటర్గా ఎలా చేయాలి నాకు నేను రూపుదిద్దుకుంటూ చేస్తే ఇప్పుడు ఏకదారం ప్రారంభించిన ఒక బొమ్మని ప్రారంభించి బొమ్మంతా పూర్తి అయిన తర్వాత మరలా అక్కడికే దారం తీసుకురావడం అనేటువంటి ప్రక్రియ అందులో ఉండేటువంటి గొప్పతనం. దేవతామూర్తులు కానీ మిగిలిన వాళ్ళు కానీ మనం చేసినటువంటి దానికి రియల్ గా దగ్గరగా పోలిక కలిగినటువంటి విధంగా దాన్ని తీసుకురావటం. అందులో కూడా సులువు సార్, అది పెద్ద కష్టమే లేదు. దారం వచ్చేసి గట్టి ఒక 20 రూపాయలు అవుతుంది, వేసినటువంటి లిక్విడ్ వచ్చేసి ఒక 40 రూపాయలు అవుతుంది. అయితే బొమ్మ సైజుని బట్టి ఆ బొమ్మ యొక్క దాన్ని బట్టి కాలం పెరుగుతుంది, దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా పెరుగుతుంది. ఏమైనా 100-150 రూపాయలు అవుతుంది. ఒకవేళ అమ్మదలుచుకుంటే దాన్ని ఒక 500 నుంచి లేదా 700-800 దాకా కూడా బయట అమ్ముడుపోతుంది. నేనైతే అమ్మట్లేదు, కానీ పిల్లలకి నేర్పించి వాళ్ళ యొక్క తీరిక సమయాలలో అవి నేర్చుకుని వాళ్ళు ఇంకా గొప్ప విధంగా చేసే పిల్లలకి నేను తయారు చేసే ప్రక్రియ చేసేసాను. ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి దేవాలయాల బొమ్మలు కూడా ఇప్పుడు ప్రారంభించాను. దీనికి సంబంధించి నాకు 5 ప్రపంచ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, తర్వాత వచ్చేసి రియాలిటీ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ ది విజ్డమ్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, ఇలా అనేక 5 ప్రపంచ రికార్డ్స్ వచ్చాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి నేను నామినేట్ అయి ఉన్నాను. సమ్మర్ లో వాళ్ళు ఒక టీం వచ్చేసి చూడాలయ్యా, మేము డైరెక్ట్ చూడాలన్నారు. వాళ్ళు కానీ చేస్తే వాళ్ళు ఎదురుగా చేస్తే నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ కూడా వస్తుంది. ఇది ఒకసారి ఢిల్లీలో ప్రారంభించి దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఇలాంటి కళ ఎవరికైనా ఉందని చెప్పేసి ఆన్లైన్ లో మొత్తం చెప్పేసి ఒక డేట్ ఇచ్చేసి మొత్తం కూడా తయారు చేశారు. తర్వాత నేషనల్ ఎన్డీసీ అనేటువంటి కంపెనీ వాళ్ళు సంస్థ వాళ్ళు చేశారని ఉన్నారు ఇలాంటి కళ అని. భారతదేశం లోపల ఎవరూ లేరు ఇలాంటి కళ అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చారు. అందువలన ఈ కళని నేను నేర్చుకున్నాను, నా పిల్లలకి నా దగ్గర. అదే సమయంలో మొల్ల రామాయణం అనువాదం, మొల్ల స్థానికత ఆధారాలు, మర్రిపాడు మండల చరిత్ర, అనంతసాగరం మండల చరిత్ర, ఆత్మకూరు మండల చరిత్ర, ఉదయగిరి రాజ్య చరిత్ర, స్వరశాస్త్రం, బద్వేలు రాజ్య చరిత్ర, సిద్ధవటం రాజ్య చరిత్ర, బ్రాహ్మ జ్ఞానోపాయం పలు గ్రంథాలను రాశారు. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేశారు. ఆ సమయంలో దారంతో దేవతామూర్తుల కళారూపాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ముందుగా శ్రీరామచంద్రమూర్తి కళారూపాన్ని దారంతో తయారు చేయడం ప్రారంభించారు. ఇది బంద్ చేయన్నా.
ఇది సులువైనటువంటిది కాదు, కొద్దిగా శ్రమ ఉంటుంది, కొంచెం పట్టుదలగా చేయాలి, కొంచెం నైపుణ్యతగా చేస్తే ఇంకా కూడా బాగా వస్తుంది. నాకున్న ఆలోచనతో ఇలా చేశాను, నా దగ్గర పిల్లలకు నేర్పిస్తే ఇంకా కూడా బెటర్గా చేయొచ్చేమో. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎవరికి తెలియదు అనేట్టు అంటారు, మనము మెట్ట ప్రాంతం అంటారు, మెట్ట కాదు దిట్ట, విజ్ఞానంలో దిట్ట. తర్వాత ఇంకా పిల్లలకు కూడా జ్ఞానం నేర్పించేసి కొత్త విషయాలను తెలియజేసి ప్రపంచానికి మనం ఎవరు, మన ప్రాంతం మీద మన విజ్ఞత ఏదో తెలియచేయాలనేటువంటిది తాపత్రయం. మనం ఎవరు అనేది పల్లెటూరు వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు, పల్లెటూరు వాళ్ళు తక్కువేం కాదు, మొత్తం ప్రపంచానికి కావాల్సినటువంటి విజ్ఞానం అందించగలిగినటువంటి తాహత వీళ్ళకు ఉందనేది చెప్పేటువంటి విధంగా తయారు చేయాలనేది నా యొక్క పట్టు. 3000 పైచిలకు బొమ్మలు తయారు చేశారు సార్. ఎవ్రీడే ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, చేసిన తర్వాత బొమ్మను చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. చేసేటప్పుడు అబ్బాయి ఎందుకు నాకు ఇది అవసరమా ఈ వయసులో, 50 ఏళ్ల వయసులో బాధ వేస్తుంది, చేసిన తర్వాత ఆ బొమ్మను చూస్తే చాలా ఆహ్లాదం వేస్తుంది, ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలనే ప్రశ్న వస్తుంది. ఈ రకంగా చేసి అయితే ఒక బొమ్మను బట్టి 3 గంటలు లేదా 2 గంటలు లేదా 3.5 గంటల సమయం పడుతుంది. అయితే ఏకాగ్రతగా చేయాల్సి ఉంటుంది, కదలకుండా ఏకాగ్రత బొమ్మ ప్రారంభించిన తర్వాత మనసులో ఏ థాట్స్ అయితే ఉన్నాయో అదే థాట్ ప్రకారం పూర్తిగా చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేస్తే ఆ బొమ్మ అనేది క్లియర్ గా వచ్చేస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సార్. ఇలా సరదాగా ప్రారంభించిన ఏకాధార శిల్పకళా రూపాలు ఒక్కొక్కటిగా తయారు చేస్తూ ఇప్పటి వరకు 3000 కళారూపాలను తయారు చేశాడు. అందులో దేవతామూర్తులు, రాజులు, రాజకీయ నాయకుల కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాలు వెలుగులోకి రావడంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అందుకున్నారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా నామినేట్ అయ్యాడు. రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంది అవార్డుల ప్రధానోత్సవంలో కూడా నంది అవార్డు గెలుచుకున్నాడు. ఇన్ని అవార్డులు, ఇన్ని రికార్డులు వచ్చినా ఈ కళారూపాల నైపుణ్యం ఆగిపోకూడదని భావించి తన పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటుగా ఏకాధార కళారూపాల నైపుణ్యం నేర్పిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.